ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క ఆ మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ తీగకు ద్రాక్షావల్లికి ఉన్నటువంటి సంబంధంతో దేవునికి, దేవుని బిడ్డలకి ఉన్నటువంటి సంబంధాన్ని పోలుస్తూ ఉంటున్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. ద్రాక్షావల్లికి తీగలకి ఉన్నటువంటి సంబంధం, ఆ ద్రాక్షావల్లితో అంటుకట్టబడితేనే ఆ తీగల నుండి ఫలాలను మనం చూడగలము. ఎంత ఆత్మీయ సత్యాలు ఈ మాటల్లో దాగి ఉంటున్నాయి అనేది మనం గ్రహించినట్లయితే అనేక సత్యాలను ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ద్రాక్షావల్లి తీగలు, ద్రాక్షావల్లికి తీగలు అంటుకట్టబడితేనే ఆ యొక్క తీగల ద్వారా ఫలాలను మనం చూడగలం. ఈ లోకానుసారంగా ద్రాక్షావల్లికి ఆ తీగలను అంటుకట్టినప్పుడు ఆ తీగల ద్వారా ఫలాలను ఆ యొక్క యజమానుడు పొందుకోగలడు. అదే రీతిగా దేవునికి, ఆయన్ని ప్రేమించేటువంటి బిడ్డలకు అలాంటి అంటుకట్టబడేటువంటి ఆ స్వభావము, అంటుకట్టబడేటువంటి అనుభవము ఉన్నప్పుడు ఫలించేటువంటి వారిగా మనం ఉంటాం. అనగా దేవునిలో ఉంటే ఫలాలను మనము ఎదురు చూడగలము. దేవునిలో లేకుండా మనం ఫలాలను చూడాలంటే చూడలేము. అది ఎప్పుడైతే అంటుకట్టబడటం, ద్రాక్షావల్లితో అంటుకట్టబడి, అనగా ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనలో జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞ ప్రకారము జీవించినప్పుడు మనం ఫలించేటువంటి వారిగా మనం ఉంటాం. ఆయనలో లేకుండా మనం ఫలించాలంటే మనం ఫలించలేము. అందుకే అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని అంటున్నాడు. అందుకే నేను ఎవరి యందు నిలిచిందునో వాడుగా బహుగా ఫలించును. నేను ఎవరిలైతే నేను నివాసము చేస్తాను, అనగా ఆయన మనలో ఉండేదానికి మనం స్థానము ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నా యందు నిలిచినది మీ యందు నేనును నిలిచాను. ఎవరైతే ఆయన అనుసరిస్తారో అటువంటి వారి యొక్క హృదయాల్లో ఆయన ఉంటాడు. అందుకే అంటున్నాడు, నా యందు నిలిచినది మీ యందు నేనును నిలిచాను. ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఎంత ఆత్మీయ సత్యాలు, గూఢార్థాలు ఈ యొక్క మాటల్లో దాగి ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, 13వ వచనం అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఇందురు. స్నేహితులుగా ఆయన సంబోధిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ స్నేహితులు ప్రాణము పెట్టేటువంటి వారు ఎవరు ఉండరు, కానీ అంతకంటే నేను మీ కొరకు ప్రాణం పెట్టేటువంటి స్నేహితుడిగా నేను ఉంటానని ఆయన అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 10వ వచనంలో మనకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు. 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమను నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఎందురు. కుమారుడు తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నాడో అదే రీతిగా కుమారుని
ఆయన ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పట్ల మనం కూడా ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనం ఫలించేటువంటి వారిగా మనం ఉంటాం. అందుకే అంటున్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మన దేవునిలో మరి విశ్వాసంలో కానీ, ప్రార్థన అనుభవంలో కానీ, వాక్య చదువుట ఎందుటే కానీ మనం ఫలించినప్పుడు మన తండ్రి ఎంతగానో మరి సంతోషిస్తాడు అని ఈ యొక్క మాటల్లో మనం సాధారణంగా మన బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మనం ఏ రీతిగా అయితే సంతోషిస్తామో, ఆత్మీయంగా మనము ఉన్నప్పుడు, ఆత్మీయంగా మనం బలపడినప్పుడు, ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు, ఆత్మీయంగా మనం ఫలించినప్పుడు జీవము కలిగినటువంటి మన తండ్రి ఆనందించేటువంటి వాడుగా ఉంటున్నాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించలేము. దేవునిలో మనం అంటుగట్టబడినప్పుడు మనం ఫలిస్తాం. మనం అందమాత్రగా ఆయన మన స్నేహితుడుగా మనల్ని స్వీకరిస్తాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకిస్తుంటున్నాడు. ఆయనలో ఫలించేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.